అన్ని వర్గాలకు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సెలవు. ఇక్కడ కారణాలు విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, ఒకరి మీద చెప్పుకోవడాలు, లేకపోతే కారణం దానికి ఓడిపోవడానికి కారణం ప్రజలు ఇంకా మేము ఇచ్చిన సంక్షేమం కంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. మేము ఇచ్చింది సరిపడిపోవచ్చు, ఇంకా కావాలని కోరుకోవచ్చు, ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు. మానవుడు ఆశాశీలి, దానికోసం దానికి జరిగి ఉండొచ్చు. దానికి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికే సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆసన్నమైనప్పుడు సమాధానం వస్తాయి. ప్రజలు కోరుకోవడం తప్పు కాదు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకా పెద్ద స్థాయి వెళ్ళాలని కోరుకోవడం తప్పు కాదు. అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని తాలూకా పెంచాం, రాష్ట్ర జీడిపిని పెంచాం, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం, పావర్టీని తగ్గించాం, ఇంకా వాళ్ళకి తలసిన ఆదాయాన్ని పెంచాం. ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతే ఇంకా పెరగాలని కోరుకోవడం తప్పు కాదు. ఇంకెందుకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎందుకంటే బాగుంటుందని ఆలోచించి చేయొచ్చు. వెయిట్ అండ్ సీ. దానికి ఏముంది? దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు అమలు దేశానికి ఆదర్శవంతంగా భావించామన్నారు. చంద్రబాబు మాత్రం దీనికి సంబంధించి జగన్ది ఒక కేస్ స్టడీగా చేసుకుని తర్వాత మేబీ వెయిట్ అండ్ సీ. ఆయన చెప్పారు కదా కేస్ స్టడీ కింద తీసుకుని పెడితే సంతోషం. నేనేం చెప్పాను ఇప్పుడు? అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి మేలు జరగాలి, మంచి జరగాలి, సామాన్య తాలూకా ఆర్థిక స్థితి మెరుగుపడాలి, సామాన్య ప్రభుత్వం అందుబాటులో ఉండాలని కోరుకుంటాడు. ఆ ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ధనవంతుడు ఎలాగే బతుకుతాడు. ధనవంతుడు ఏ విధంగానే వాళ్ళు చేసుకుంటారు. సామాన్యుడికి, మధ్యతరగతికి, ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రధానికానికి మేలు జరగాలి. ఆ మేలుకి ప్రభుత్వాలు వచ్చి చేయొద్దునివ్వాలి. ఆ నేపథ్యంలోనే అది కేస్ స్టడీ కింద తీసుకొని మీ ఎక్కడెక్కడ మాకు ల్యాబ్సెస్ ఉన్నాయో, లేదు ఇంకా మాకంటే ఏం ప్రజలు కోరుకుంటున్నారో అవి చేశారనుకోండి, సంతోషమే. ఏం తప్పేముంది? అని పత్రికల్లోనూ, అని కొన్ని వాట్సాప్ల్లోనూ, గ్రూపుల్లోనూ, అలాగే మాకు ఏజెంట్కి వెళ్ళిన వాళ్ళలో కొన్ని లెక్కల్లోనూ ఇన్ని మాకు ఇచ్చినప్పుడు వచ్చి 17C ఫారం ఎంత ఇచ్చారండి, ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఇన్ని వచ్చాయండి అని చెప్పి మా దృష్టికి వచ్చినాయి. దాని మీద వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, దాని మీద స్టడీ కూడా చేస్తున్నాము. అల్టిమేట్గా టైం విల్ టేక్ డిసిషన్. అది ఏదమ్మా సరే, అదే అతని వ్యక్తిగతమైన ఆయన తాలూకా ఆలోచన, అది ఆయన తాలూకా అభిప్రాయం. అది ఇందాకేం చెప్పాను అల్టిమేట్గా ఎవరి తాలూకా అయినప్పటికీ కూడా ప్రజలు అనేది ఓటు వేసిన వాళ్ళు ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు. ఆ ప్రజలు ఓటు వేసిన ప్రజలు ఎందుకంటే మంచి మాకు మేలు జరుగుతుందని ఆశించారు. వెయిట్ అండ్ సీ, చూద్దాం. మేమైతే ఇంతకంటే ఇంత మేలు చేశాము, దాన్ని చూసి ఓటేయమన్నాం. మేము ఎందుకంటే మేలు చేస్తామని చెప్పారు, అది నమ్మి ఓటేశారు. ఫైన్. దాంట్లో తప్పే ఉంది? రాజకీయాల్లో ఉదయం అయితే రాత్రి అవుద్ది, రాత్రి అయితే ఉదయం అవుద్ది. ఎప్పుడు ఉండదు కదా మన తాలూకా. ఇదే వాతావరణం ఆడుతుంది. అవును, కనిపించినా కనిపించకపోయినా పచ్చగా ఉన్నాడు, పచ్చగా ఉంటుంది అన్నట్టు మాకైతే మేము నమ్మాం. మాకైతే మాది విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎంతకంటే మంచి కావాలని కోరుకున్నారు, ఎందుకంటే సంక్షేమం కావాలని కోరుకున్నారు, ఎందుకంటే అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఓకే, మేము జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం. విద్యార్థుల తరగతి విద్యా విధానం మెరుగుపరచాలని వాళ్ళ తాలూకా
జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం, ఇంగ్లీష్ మీడియం పెట్టాం, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చాం. సరే అంతకన్నా ఇంకా మేలు కావాలని కోరుకున్నారు, లేదు అక్కడిదని కోరుకున్నారు. అది టైం విల్ డిసైడ్, సమయం బట్టి చెప్తుంది. ఇవాళ అంత పెద్దగా మనం దాని మీద చర్చించుకొని దాని మీద విషయం చేసుకుని డిసైడ్ అయ్యి మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. ఈ సమయం ఈ 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిన ఈ జిల్లా ప్రధానికానికి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా కింద స్థాయి పై స్థాయి వరకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మాతో పాటు మమ్మకమే కష్టాల్లోనూ సుఖాల్లోనూ మాతో పాటు ఉండి మా క్యాడరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భరించుకొని పార్టీ విధానాన్ని నమ్మి మా పెద్దల పట్ల విధేయతతో ఉన్న క్యాడర్కి ముఖ్యంగా వాళ్ళ సేవలు మరురాని వారికి విధంగా కూడా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందుకు రాబోయే కాలం ఎందుకంటే మెరుగ్గా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామని విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీ చూస్తా కదా, ఎందుకు కాబట్టి అసెంబ్లీ పెట్టిన తర్వాత చూస్తా కదా. ఎందుకు ఈరోజు ఈ సమావేశంలో ఈ డిస్కషన్ కాదు, 2వ ప్లస్ మీద పెడతాం కదా, 3వ పెడతాం కదా, అప్పుడు మనం మాట్లాడతాం.